హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ బాగా వీటెక్కాక కొంచెం కప్పుతో కప్పుడు మినపప్పు, ఒక 3 స్పూన్లు జీలకర్ర, ఒక 3 స్పూన్లు శనగపప్పు, కప్పుతో కప్పుడు ధనియాలు మొత్తం అవంతా బాగా వేపుకుంటాం. ఒక స్పూన్ మెంతులు వేస్తాను. బాగా ఫ్రై అయ్యేవి. అందులో కొంచెం పావు అల్లం తీసుకుంటాను. బాగా వేగేవి. ఇవి బాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్క తీసుకొని ఎండుమిర్చిని వేపుకుందాం. మళ్ళీ పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటాను. కొంచెం లైట్గా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఎండుమిర్చి ఇవి పావు కేజీకి తక్కువ. ఇవి ఇంకా మన కారం ఎంత కావాలని దాన్ని బట్టి. ఎండుమిరపకాయలు బాగా వేపుకున్నాను చూడండి. మొత్తం ఇప్పుడు ఇది ఇంకా చింతపండు మొగ్గ వేసుకుంటే మనకు అయిపోద్ది. మిక్సీలోకి ఇప్పుడు అల్లం అంతా వేసుకుంటే కొంచెం చింతపండు తీసుకొని ఈ మగ్గం రెడీ చేస్తాను. చింతపండు మొగ్గు మనకు ఉండాలి, ఎందుకంటే అల్లం పచ్చడికి కంపల్సరీగా చింతపండు మొగ్గు ఉండాలి. కొంచెం గోరువెచ్చని వేడి నీళ్ళు ఉంచుకోవాలి. మనకి అలాగే పచ్చడి పాడవకుండా ఉంటుంది, నిల్వ ఉంటుంది. కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం. బెల్లం చూడండి, చాలా బెల్లం పడుతుంది, ఎందుకంటే మనకి అల్లం ఘాటు ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఒక 3/4 కేజీ తీసుకున్నాను. కొంచెం చింతపండు ముద్దలా చేస్తాను. ఇది వెల్లుల్లి రెక్కలు ఒక 6-7 తీసుకున్నాను. ఇదంతా మొత్తం పేస్ట్ పట్టాలి. ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. మన అల్లం పచ్చడి చూడండి ఎంత బాగా రెడీ అయింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.